సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఎన్విరాన్మెంటల్ సైన్సెస్లో మెయిన్ సబ్ టాపిక్ శక్తి వనరులు. ఈ శక్తి వనరులు అనేటువంటి టాపిక్ పైన కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడుగుతున్నాడు. మానవ అవసరాలను, నిజ అవసరాలను తీర్చేటువంటి వనరులనే శక్తి వనరులుగా భావించాలి. అంటే ఎగ్జాంపుల్, కట్టెలు మానవ అవసరాలను తీరుస్తూ ఉంటాయి, నేల బొగ్గు మానవ అవసరాలను తీరుస్తున్నది, నెక్స్ట్ గ్యాస్ మానవ అవసరాలను తీరుస్తున్నాయి. మానవ అవసరాలను తీర్చేటువంటి వనరులనే ఈ శక్తి వనరులుగా భావించాలి. నిజ జీవితంలో ఈ శక్తి వనరులను రెండు రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి తరిగిపోయే శక్తి వనరులని, రెండవది తరగని శక్తి వనరులని మనం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఎగ్జాంపుల్, తరిగిపోయే ఏవైతే శక్తి వనరులను మనం ఉపయోగించుకుంటామో అవి తరిగిపోతాయి. తరిగిపోయినా కూడా వాటిని మళ్ళీ పునరుత్పత్తి చేయలేము. ఇలాంటి శక్తి వనరులనే తరిగిపోయే శక్తి వనరులుగా భావించాలి. అవసరానికి యూజ్ చేసుకుంటాం, మళ్ళీ వాటిని ఏం చేయాలి, వాటిని రీప్రొడక్ట్ చేయలేము. ఇలాంటి శక్తి వనరులనే తరిగిపోయే శక్తి వనరులుగా భావించాలి. ఏవైతే శక్తి వనరులను మనం ఉపయోగించుకుంటామో అవి తరిగిపోతూ ఉంటాయి. తరిగిపోయినా కూడా వాటిని మళ్ళీ పునరుత్పత్తి చేయవచ్చును. ఇలాంటి వాటిని తరగని శక్తి వనరులుగా భావించాలి. ఇక్కడ కనుక గుర్తుపెట్టుకోండి, తరిగిపోయే శక్తి వనరులు, తరగని శక్తి వనరులు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటాడు, హైడ్రోజన్ డాష్ శక్తి వనరులకు ఎగ్జాంపుల్గా భావించాలి అంటాడు. అది తరిగిపోయేటిదా, తరగనిదా, తరిగిపోయి మరియు తరగనిదా, పైదేది కాదా అనేటువంటి ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే మానవ అవసరాలను తీర్చేటువంటి వనరులే ఈ శక్తి వనరులుగా భావించాలి. తరిగిపోయే శక్తి వనరులకు మరొక పేరే సాంప్రదాయక ఇంధన వనరులు అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. సాంప్రదాయక ఇంధన వనరులైన, తరిగిపోయే శక్తి వనరులైన, దీనికి ఒకే ఒక పేరు, తరిగిపోయే అన్న, సాంప్రదాయక అన్న సేమ్ ఆన్సర్. వీటిని మనం మాట్లాడుకునే భాషలో నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్స్ అని కూడా పిలుస్తాం. నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్స్, తరిగిపోయే శక్తి వనరులుగా భావించాలి. మరి రెండో చూడండి, తరగని శక్తి వనరులు. ఏవైతే మనము శక్తిని యూజ్ చేసుకుంటామో, ఏవైతే వనరులను ఉపయోగించుకుంటామో అవి తరిగిపోతూ ఉంటాయి. తరిగిపోయినా కూడా వాటిని మళ్ళీ పునరుత్పత్తి చేయవచ్చును. ఇలాంటి వాటిని తరగని శక్తి వనరులుగా భావించాలి. ఈ తరగని శక్తి వనరులకు మరొక పేరే సాంప్రదాయేతర ఇంధన వనరులుగా పిలవాలి. తరిగిపోయేదానికి సాంప్రదాయక, తరగని వాటికి సాంప్రదాయేతర ఇంధన వనరులు. మీరు అదే జాగ్రఫీ లెవెల్కి వెళ్ళిపోయిందనుకోండి, పునరుత్పాదక మరియు పునరుత్పాదకేతర ఇలాంటి పేర్లతో మనం పిలవడం కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరగడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్స్ అన్న, రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్స్ అన్న. నాన్ రిన్యూవబుల్ అంటే తరిగిపోయేటి, రిన్యూవబుల్ అంటే తరగని శక్తి వనరులుగా భావించాలి. ఓకేనా? మరి ఇక్కడ ఫస్ట్ తరిగిపోయే శక్తి వనరుల గురించి మనం మాట్లాడతాం. ఏవైతే శక్తి వనరులు ఉపయోగించుకుంటామో అవి తరిగిపోతూ ఉంటాయి. తరిగిపోయినా కూడా వాటిని మళ్ళీ పునరుత్పత్తి చేయలేము. ఇలాంటి వాటిని తరిగిపోయే శక్తి వనరులుగా భావించాలి. తరిగిపోయే శక్తి వనరులు అంటే మనం అవసరానికి యూజ్ చేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ పునరుత్పత్తి చేయలేము. ఇలాంటి వాటిని తరిగిపోయే శక్తి వనరులకు ఎగ్జాంపుల్. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, తరిగిపోయే శక్తి వనరులకు ఎగ్జాంపుల్ అడుగుతుంటాడు. నెంబర్ 1, నేల బొగ్గు అనేది ఒక తరిగిపోయే శక్తి వనరులకు ఉదాహరణగా చెప్పచ్చు. దీన్ని జియోకోల్ అంటాం. రెండవది కట్టెలు లేదా అడవులు. కట్టెలు కూడా తరిగిపోయే శక్తి వనరులకు ఉదాహరణగా మనం చెప్పచ్చు. నెక్స్ట్ మూడవది సహజ వాయువు, న్యాచురల్ గ్యాస్. సహజ వాయువు అనేది ఇది తరిగిపోయే శక్తి వనరులకు ఉదాహరణగా చెప్పచ్చు. ఎందుకంటే సహజ వాయువు అనేది, ఇక్కడ చాలామంది చూడండి సార్, సహజ వాయువు డాష్ శక్తి వనరులకు ఉదాహరణ అనేటువంటి క్వశ్చన్ అడిగితే సహజ వాయువు అంటే ఫ్రీ అనే మీనింగ్ వస్తున్నది. చాలామంది సహజంగా ఫ్రీ అనేటువంటిది న్యాచురల్ గ్యాస్ అంటాం. న్యాచురల్ అంటే ఫ్రీ అనే మీనింగ్ వచ్చి దీన్ని తరగని శక్తి వనరులుగా చాలామంది టిక్ చేస్తున్నారు. కానీ రాంగ్ ఆన్సర్. న్యాచురల్ గ్యాస్ అనేది తరిగిపోయే శక్తి వనరులకు ఉదాహరణ. భూమిలో దొరికేటువంటి ఏ గ్యాస్ అయినా తీసుకోగా అయిపోతుంటుంది కాబట్టి దీన్ని తరిగిపోయే శక్తి వనరులకు ఉదాహరణగా మనం భావించాలి. కాబట్టి న్యాచురల్ గ్యాస్ కూడా ఇదేగా చెప్పాలి. నెక్స్ట్ పెట్రోలియం అనేది డాష్ శక్తి వనరులకు ఉదాహరణ. పెట్రోలియం అనేది కూడా తరిగిపోయే శక్తి వనరులకు ఉదాహరణ. నెక్స్ట్ డీజిల్ కానీ తరిగిపోయే శక్తి వనరులకు ఉదాహరణ.
నెక్స్ట్ ఇవన్నీ కూడా శిలాజ ఇంధనాలకు సంబంధించి. సార్ శిలాజ ఇంధనాలన్నీ కూడా తరిగిపోయేటువంటి శక్తి వనరులకు ఉదాహరణ. కిరోసిన్ అనేది కూడా ఒక తరిగిపోయే శక్తి వనరులకు ఉదాహరణగా చెప్పాలి. మానవ అవసరాలను తీర్చుకున్న తర్వాత ఏవైతే మానవ అవసరాలను తీరుస్తాయో వాటిని శక్తి వనరులుగా భావించాలి. ఇప్పుడు ఏవైతే శక్తి వనరులు ఉపయోగించుకుంటే అవి తరిగిపోతాయి, తరిగిపోయినా కూడా వాటిని మళ్ళీ పునరుత్పత్తి చెయ్యలేము. ఇలాంటి వాటిని తరిగిపోయే శక్తి వనరులుగా భావించాలి. మరి ఇక్కడ నేల బొగ్గు అనేది డాష్ శక్తి వనరులకు ఉదాహరణ అనేటువంటి క్వశ్చన్ అడుగుతున్నాడు. నేల బొగ్గు అనేది తరిగిపోయే శక్తి వనరులకు ఉదాహరణ. ఎలా సార్ అంటే మరి జియో కోల్ని ఎలా పిలవాలి? ఒకప్పుడు భూమిపైన సమస్త జీవరాశి అంతా కూడా ఇలా ఉండే సార్. మనకంటే ముందు డైనోసార్ల లాంటివి ఉండే. మన భూమిపైన సమస్త కోట్ల జీవరాశుల మధ్యలో పెద్ద పెద్ద అడవులు అనేది కామన్గా ఉండేది. ఓకేనా? ఇక్కడ ఇలాంటి వాటిలలో సడన్గా భూకంపాలు వచ్చినటువంటి భూకంపాలు వచ్చేస్తే పైన పెద్ద పెద్ద ఫారెస్ట్ అంతా కూడా లోపలికి పడిపోతుంది. మళ్ళీ భూమి యొక్క క్రస్ట్ అనేది మొత్తం పూడ్చబడుతుంది సార్. భూమి యొక్క పొరలు ఒకదానితో ఒకటి సెట్ అవుతుంది. భూమి లోపల పడిపోయిన పైన పెద్ద అడవులు భూకంపాల ప్రభావంతో పైన అడవులన్నీ కింద పడిపోతాయి. మళ్ళీ భూమి యొక్క పొరలు సెట్ అవుతాయి. మళ్ళీ ఏమైతే సార్ మళ్ళీ భూమి లోపలి పోతుంటే ఉష్ణోగ్రత పెరగడం జరుగుతూ ఉంటుంది. భూమి లోపలి పోతుంటే ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఈ లోపల పడిపోయినటువంటి పెద్ద పెద్ద దుంగలకు, ఈ కర్రలకు గాలి సోకని ప్రాంతాల్లో ఇది బాగా వేడి తాకడం వల్ల బాగా గాలి సోకని ప్రాంతాల్లో బాగా తాకడం వల్ల అది వేడై అదే బొగ్గుగా తయారవుతుంది. దీని పేరే నేల బొగ్గు అనేటువంటి పేరుతో పిలుస్తాం. కాబట్టి ఒకసారి కనుక చూస్తే నేల బొగ్గు దొరికేటువంటి ప్రాంతాలు కనుక ఒకసారి చూస్తే సార్, ఇప్పుడు ఒకసారి చూడండి, జార్ఖండ్లో ఎక్కువ నేల బొగ్గు దొరుకుతుంది సార్. తెలంగాణ రాష్ట్రంలో నేల బొగ్గు దొరుకుతుంది. అస్సాం రాష్ట్రంలో నేల బొగ్గు దొరుకుతుంది. అంటే దీనన్నీ ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ బొగ్గు దొరుకుతుంది అంటే మీ మీనింగ్ ఏం రావాలి సార్ అంటే ఇక్కడ ఈ పొజిషన్లో ఒకప్పుడు గ్రేట్ ఫారెస్ట్లుగా భావించాలి. పెద్ద పెద్ద అడవుల ప్రభావంగా ఉండేది. భూకంపాల ప్రభావంతో భూమి యొక్క పొరలు జారిపోవడం వల్ల పైనుండేటువంటి అడవులన్నీ భూమిలో పూడ్చుకుపోయిన తర్వాత సరే భూమి పొరలు ఒకదానితో ఒకటి సెట్ అయిన తర్వాత భూమి లోపలి పోయిన తర్వాత ఉష్ణోగ్రత పెరగడం ద్వారా ఆ లోపల ఉండేటువంటి ఉష్ణోగ్రతకి ఈ పెద్ద పెద్ద దుంగలకి గాలి సోకని ప్రాంతాల్లో వేడి తాకడం వల్ల అదే నల్లటి బొగ్గుగా తయారవుతుంది. ఈ బొగ్గునే మనం నేల బొగ్గుగా భావించాలి. సార్ భారతదేశంలో ఈ ఖనిజాల రాష్ట్రం అని ఏ రాష్ట్రానికి పేరు అంటే సార్ జార్ఖండ్ అనేటువంటి రాష్ట్రానికి పేరు. జూరి అనేటువంటి అతి పెద్ద బొగ్గు గని జార్ఖండ్ రాష్ట్రంలో కనుక చూడొచ్చు. అస్సాం రాష్ట్రంలో దిగ్బాయ్ జైపూర్ రెయిన్ ఫారెస్ట్ ఏరియాలో అత్యధిక బొగ్గు నిక్షేపాలు ఉండేటువంటి ప్రాంతంగా చెప్పొచ్చు. మన తెలంగాణ రాష్ట్రంలో భూపాల్పల్లి, మందమర్రి, రామగుండం ఇలాంటి ప్రాంతాల్లో ఈ బొగ్గు అనేది దొరుకుతుంది. ఈ బొగ్గును భూమి నుంచి తీసుకోంగా అయిపోతున్నది కాబట్టి నేల బొగ్గు అనేది ఎప్పుడైనా ఒక తరిగిపోయే శక్తి వనరులకు ఉదాహరణగా భావించాలి. మరి మామూలు బొగ్గుకును నేల బొగ్గుకు మెయిన్ తేడా ఏంటంటే మామూలు బొగ్గు మనం మండిస్తే గాలి ప్రాంతాల్లో కనుక మండిస్తే ఏర్పడేది మన బొగ్గు అయితే, కామన్ బొగ్గు అయితే గాలి సోకని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతకు మనం మండించడం ద్వారా ఏర్పడేదే నేల బొగ్గుగా పిలవాలి. ఈ నేల బొగ్గులో 4 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి కనుక చూస్తే నేల బొగ్గులో మొదటిది కనుక చూస్తే కార్బన్ అనేది ఒక కార్బన్ రూపాంతరంగా చెప్పాలి. ఓకేనా సార్? దీంట్లో కనుక చూసినట్టయితే కార్బన్ యొక్క రూపాంతరం కనుక చూస్తే 38% కనుక కార్బన్ కనుక ఉన్నట్టయితే అలాంటి బొగ్గునే పీట్ అనేటువంటి బొగ్గుతో పిలుస్తారు. కాబట్టి బొగ్గులో మొదటి రూపం పేరే పీట్ అనేటువంటి బొగ్గు. భూమి లోపల పడిపోయినటువంటి పెద్ద పెద్ద దుంగలకి 30 మిలియన్ సంవత్సరాల నుంచి 50 మిలియన్ సంవత్సరాల మధ్య భూమి లోపల కనుక ఉన్నట్టయితే అలాంటి బొగ్గునే పీట్ అనేటువంటి బొగ్గుగా పిలవాలి. పీట్లో కార్బన్ యొక్క శాతం 38% కార్బన్ కనుక ఉన్నట్టయితే అలాంటి బొగ్గునే పీట్ అనేటువంటి బొగ్గుగా పిలవాలి. నెక్స్ట్ రెండవ కార్బన్ యొక్క బొగ్గు పేరే లిగ్నట్ అనేటువంటి బొగ్గుగా పిలవాలి. దీంట్లో 45% కార్బన్ కనుక ఉన్నట్టయితే ఇలాంటి బొగ్గునే లిగ్నట్ అనేటువంటి బొగ్గుగా మనం పిలవాలి. మొదటి బొగ్గు పేరు పీట్ అయితే రెండవ బొగ్గు పేరు లిగ్నట్ అనేటువంటి బొగ్గుగా మనం గుర్తుపెట్టుకోవాలి. కార్బన్
38% కార్బన్ ఉంటే దాన్ని పీట్ గాను, 45% కార్బన్ పర్సంటేజ్ ఉంటే దాన్ని లిగ్నట్ అనేటువంటి బొగ్గు పేరుతో పిలుస్తారు. అదే కనుక కార్బన్లో కార్బన్ 65% కార్బన్ శాతం గనక ఉన్నట్టయితే అతి స్వచ్ఛమైన బొగ్గును కార్బన్ యొక్క శాతాన్ని పట్టే మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి కార్బన్ యొక్క పర్సంటేజ్ 65% కనుక కార్బన్ ఉంటే అలాంటి బొగ్గునే మనం బ్యూట్యుమినస్ అనేటువంటి బొగ్గుగా పిలుస్తూ అంటారు. బ్యూట్యుమినస్ అనేటువంటి బొగ్గులో ఉండేటువంటి కార్బన్ యొక్క శాతం 65% కార్బన్గా మనం పిలవాలి. గాలి సోకని ప్రాంతాల్లో అంటే చూడండి 30 మిలియన్ నుంచి 50 మిలియన్ సంవత్సరాలు కనుక ఉంటే దాన్ని పీట్ అనే బొగ్గుగా, 50 నుంచి 70 మిలియన్ సంవత్సరాలు 80 మిలియన్ సంవత్సరాల మధ్య ఉంటే దాన్ని లిగ్నట్ అనే బొగ్గుగా, 80 మిలియన్ సంవత్సరాల నుంచి 100 మిలియన్ సంవత్సరాల మధ్య గాలి సోకని ప్రాంతాల్లో ఉంటే అలాంటి బొగ్గును బిట్యుమినస్గా, నెక్స్ట్ ఇదే కార్బన్లో 100 మిలియన్ సంవత్సరాల నుంచి 130 మిలియన్ సంవత్సరాల మధ్య అంటే దాదాపుగా 96% కార్బన్ కనుక రూపాంతరం కనుక ఉన్నట్టయితే పర్సంటేజ్ ఉంటే ఆ బొగ్గునే మనం ఆంథ్రసైట్ అనేటువంటి బొగ్గుగా మనం పిలవడం జరుగుతుంది. కాబట్టి చూడండి, కార్బన్ యొక్క శాతాన్ని బట్టి అతి స్వచ్ఛమైన బొగ్గుని వరుస క్రమంలో సెట్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పీట్, లిగ్నట్, బిట్యుమినస్ అండ్ ఆంథ్రసైట్ అనేటువంటి ఈ బొగ్గులు కార్బన్ యొక్క శాతాన్ని బట్టి మనం పిలవడం జరుగుతుంది. పీట్, లిగ్నట్. పీట్లో 38% కార్బన్ పర్సంటేజ్ ఉంటుంది. లిగ్నట్లో 45% కార్బన్ పర్సంటేజ్ ఉంటుంది. 65% కార్బన్ పర్సెంట్ ఉంటే దాన్ని బిట్యుమినస్గా పిలుస్తాం. 96% కార్బన్ పర్సంటేజ్ కనుక ఉంటే ఆంథ్రసైట్గా పిలుస్తాం. దీంట్లో అతి స్వచ్ఛమైన బొగ్గుకు ఉదాహరణ డాష్, అతి స్వచ్ఛమైన బొగ్గుకు ఉదాహరణ ఆంథ్రసైట్గా పిలవాలి. చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినటువంటి బిట్గా చెప్పాలి. ఎందుకంటే కార్బన్ యొక్క శాతాన్ని బట్టి అది మంచి బొగ్గా కాదా చెప్తూ అంటారు. కాబట్టి 96% పర్సంటేజ్ 96% కార్బన్ శాతం ఉండే బొగ్గునే ఆంథ్రసైట్ అంటాం. ఇప్పుడు బొగ్గు యొక్క పర్సంటేజ్ని బట్టి మంచి బొగ్గు నుంచి కామన్ బొగ్గుకి ఒక వరుస క్రమంలో అమర్చండి అనేటువంటి క్వశ్చన్ అడిగితే ఆంథ్రసైట్, బిట్యుమినస్, లిగ్నట్ అండ్ పీట్ అనేటువంటి బొగ్గుగా పిలుస్తాం. కార్బన్ యొక్క శాతాన్ని బట్టి తక్కువ నుంచి ఎక్కువకు ఒక వరుస క్రమంలో అమర్చండి. పీట్, లిగ్నట్, బిట్యుమినస్ అండ్ ఆంథ్రసైట్. అతి స్వచ్ఛమైన బొగ్గుకు ఉదాహరణ ఆంథ్రసైట్ అనేటువంటి బొగ్గుగా మనం పిలుస్తాం. అత్యల్ప కార్బన్ శాతం ఉండేటువంటి బొగ్గు పీట్ అనేటువంటి బొగ్గుగా చెప్పాలి. ప్రతిసారి కార్బన్ యొక్క ప్రోడక్ట్ అంటే ఈ సృష్టిలో 195% అన్ని కూడా కార్బన్ యొక్క రూపాంతరాలుగానే చెప్తాం. ఒక మూలకం ఒకటి కంటే ఎక్కువ రూపాల్లో ఉండేటువంటి ధర్మాన్ని రూపాంతరత అంటాం. అత్యధిక రూపాంతరత ధర్మం ఉండేటువంటిది కార్బన్, అత్యధిక క్యాటనేషన్ కలిగేటువంటి ధర్మం ఉండేది కార్బన్. ఒక కార్బన్ అనేటువంటి మూలకం 5 లక్షలకు పైగా రకాల ధర్మాలను క్యాటనేషన్ అనేటువంటి ధర్మాలను, రూపాంతరత అనేటువంటి ధర్మాలను కలిగి ఉంటుంది. కాబట్టి కార్బన్ అనగానే మనకు బొగ్గు అనేటువంటి మీనింగ్ రాయాలి. కార్బన్ యొక్క పరమాణు సంఖ్యను గుర్తించండి. కార్బన్ యొక్క పరమాణు సంఖ్య నెంబర్ 6th ఎలిమెంట్గా చెప్పాలి. మరి కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? నెంబర్ 4గా గుర్తుపెట్టుకోవాలి. కార్బన్ ఎన్ని సంయోజనీయ బంధాలను ఏర్పరుస్తుంది? ఎన్ని కోవలెంట్ బాండ్లను ఏర్పరుస్తుంది? 4 కోవలెంట్ బాండ్లను ఏర్పరుస్తుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. కార్బన్ ఎప్పుడైనా C6 అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. కింద రాస్తేది అటామిక్ నెంబర్ పరమాణు సంఖ్యగా పిలవాలి. కార్బన్ 1s2, నెక్స్ట్ 2s2 అండ్ 2p2 అనేది ఇది కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ విన్యాసంగా చెప్పాలి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్గా చెప్పాలి. ఎస్ ఆర్బిటాలో 1s ఆర్బిటాలో 2 నిండినాయి, 2sలో 2 నిండినాయి, pలో 6 నిండాలి కాబట్టి 2 నిండినాయి. కాబట్టి 2 అనేది సమశక్తి స్థాయి కాబట్టి ఎస్ నిండిన పి నిండలేదు కాబట్టి ఇవి 2 నిండినట్టే లెక్క. కాబట్టి దీంట్లో కనుక చూస్తే 2 + 2 = 4గా చెప్పాలి. కాబట్టి కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య నెంబర్ 4గా చెప్పాలి. ప్రతి కార్బన్ పరమాణు 4 సంయోజనీయ బంధాలతో బంధంలో పాల్గొని ఒక చతుర్ముఖి ఆకృతిని కలిగి ఉంటుంది. కాబట్టి అతి స్వచ్ఛమైన బొగ్గుకు ఉదాహరణ
సార్ ఆంథ్రసైట్గా చెప్పాలి. ఇందులో కార్బన్కు సంబంధించి 96%గా ఉంటుంది. సార్ భూమిలో దొరికేటువంటి ఏ బొగ్గు అయినా కూడా తీసుకొంగా అది అయిపోవడం జరుగుతుంది. కాబట్టి నేల బొగ్గు అనేది ఒక తరిగిపోయే శక్తి వనరులకు ఉదాహరణగా మనం చెప్పచ్చు. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సరే నేల బొగ్గు అనేది ఎప్పుడైనా తరిగిపోయేటువంటి శక్తి వనరులకు ఉదాహరణగా కనుక మనం తీసుకున్నట్టయితే అత్యల్ప కార్బన్ శాతం ఉండేటువంటి బొగ్గు పీట్. మరి భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఈ 4 రకాల ఉండేటువంటి బొగ్గులో భారతదేశంలో ఉండే బొగ్గు ఏ పరిస్థితి ఆధారంలో ఉన్నది అంటే మన భారతదేశంలో ఉండేటువంటి బొగ్గు బిట్యూమినస్ స్టేజ్లో ఉంది. మరి ఈ బొగ్గు ద్వారా చేసేటువంటి పని ఏంటంటే భారతదేశంలో 70% పైగా విద్యుత్ ఉత్పత్తి ఇచ్చేటువంటి రంగం పేరే థర్మల్ పవర్గా చెప్పాలి. భూమిలో దొరికేటువంటి బొగ్గును గాలి సోకని ప్రాంతాల్లో బాగా మండించి వచ్చేటువంటి ఆవిరిని, ఆ స్టీమ్ని సార్ దాన్ని యాంత్రికంగా మార్చుకొని దాన్ని విద్యుత్ శక్తిగా మార్చేటువంటి పవరే దీన్ని థర్మల్ పవర్గా చెప్పాలి. భారతదేశంలో 70% పైగా వచ్చేటువంటి ఎలక్ట్రిసిటీ పవర్ అనేది థర్మల్ పవర్గా చెప్పాలి. ఈ థర్మల్ పవర్లో వాడేటువంటి ఇంధనం పేరే బొగ్గుగా చెప్తాం. అంటే హైడ్రల్ పవర్లో వాడేటువంటి ఇంధనం నీరు అయితే థర్మల్ పవర్లో వాడేటువంటి ఇంధనం నేల బొగ్గుగా చెప్పాలి. మరి అటామిక్ ఎనర్జీ అణుశక్తి రంగంలో వాడేటువంటి ఇంధనం కనుక చూస్తే యురేనియం కానీ, థోరియం కానీ, ప్లూటోనియం కానీ ఈ మూడిట్లో ఏదైనా ఒక ఇంధనాన్ని వాడుతూ అంటారు. కాబట్టి పరమాణు సంఖ్య 92వ మూలకం యురేనియం, పరమాణు సంఖ్య 90వ మూలకం థోరియం, పరమాణు సంఖ్య 94వ మూలకం ప్లూటోనియం. ఈ 3 మూలకాల్లో ఏదైనా ఒక మూలకాన్ని యురేనియం రియాక్టర్లో పెట్టి ఒక న్యూట్రాన్తోని తాడనం చెందించి అత్యధిక శక్తిని ఉత్పత్తి చేసి వచ్చేటువంటి ఆవిరిని విద్యుత్ ఉత్పత్తిగా వాడేటువంటి రంగమే అణుశక్తి రంగంగా చెప్పాలి. కానీ భారతదేశంలో అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి రంగమే థర్మల్ పవర్గా చెప్పాలి. ఈ థర్మల్ పవర్లో నేల బొగ్గును ఉపయోగించి స్టార్ట్ చేస్తాం. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో అత్యధిక థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని తయారు చేసేటువంటి రాష్ట్రం పేరును గుర్తించండి. ఆన్సర్ మధ్యప్రదేశ్ అనేది భారతదేశంలో థర్మల్ విద్యుత్లో మొదటి స్థానం ఉన్న రాష్ట్రంగా మనం చెప్పచ్చు. ఇక్కడ కనుక చూస్తే భారతదేశంలో అత్యధిక థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేసే రాష్ట్రం మధ్యప్రదేశ్ అయితే ఆ థర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేసేటువంటి ప్లాంట్ ఎక్కడ ఉంది, దాని పేరేంటిది? ఆన్సర్ వింధ్యాచల్ అనేటువంటి ప్రాంతం. ఇది భారతదేశంలో అత్యధిక థర్మల్ విద్యుత్తుని ఉత్పత్తి చేసేటువంటి ప్లాంట్గా మనం నామకరణం చేయడం జరిగింది. వింధ్యాచల్ భోపాల్కి దగ్గరగా ఉండేటువంటి వింధ్యాచల్ అనేటువంటి ప్రాంతంగా చెప్పాలి. కాబట్టి భారతదేశంలో ఈ విద్యుత్ ఉత్పత్తి అనేది థర్మల్ పవర్ అనేది బొగ్గు ద్వారా తయారు చేసేటువంటి రంగంగా మనం చెప్పచ్చు. ఈ నేల బొగ్గు అనేది ఇది తరిగిపోయే శక్తి వనరులకు ఉదాహరణగా చెప్పచ్చు. మరి భారతదేశంలో నేల బొగ్గులో మొదటి స్థానం ఉన్న రాష్ట్రం వెరీ ఇంపార్టెంట్, జార్ఖండ్ అనేది మొదటి స్థానంలో ఉండేటువంటి రాష్ట్రంగా చెప్పాలి. భారతదేశంలో బొగ్గు ఉత్పత్తిలో కోల్ నేల బొగ్గులో మొదటి స్థానం ఉన్న రాష్ట్రం జార్ఖండ్ అయితే 2వ స్థానం తెలంగాణగా చెప్పాలి. 3వది అస్సాం అనేటువంటి రాష్ట్రంగా మనం చెప్పచ్చు. ఇది ఇక కట్టెలు రోజుకు తీసుకొంగా అయిపోతున్నాయి. కాబట్టి కట్టెలు అనేది ఒక తరిగిపోయే శక్తి వనరులకు ఉదాహరణగా మనం చెప్పచ్చు. ఇది తరిగిపోయే శక్తి వనరులో మెయిన్ ఇంపార్టెంట్గా చెప్పచ్చు.